ఇప్పుడు మాస్టర్ పేజెస్ని ఏ విధంగా నెక్స్టింగ్ చేయాలి అంటే ఒక మాస్టర్ పేజ్ లోపల ఇంకొక మాస్టర్ పేజ్ని ఎలా ప్లేస్ చేయాలి, ఆ విధంగా ఆ మాస్టర్ పేజెస్ని ఫైనల్గా ఈ యొక్క కంటెంట్ పేజ్కి ఏ విధంగా అటాచ్ చేయాలి అనేది చూస్తాం. జనరల్గా డిఫరెంట్ మాస్టర్ పేజెస్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం మీ యొక్క వెబ్ అప్లికేషన్స్లో ఉంటుంది. ఎందుకంటే మీరు డెవలప్ చేసే యొక్క వెబ్ అప్లికేషన్స్లో నెంబర్ ఆఫ్ డివిజన్స్, నెంబర్ ఆఫ్ పేజెస్ డిఫరెంట్ స్టైల్స్లో మారుతూ ఉంటాయి. వాటికి రకరకాల ఆ యొక్క అపీరియన్స్ అనేది మీరు ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ సిచ్యువేషన్స్లో మీరు నెంబర్ ఆఫ్ సబ్ మాస్టర్ పేజెస్ని క్రియేట్ చేసుకొని మీకు వేటిల్ని ఏ విధంగా మీ యొక్క ఈ యొక్క కంటైనర్ పేజెస్కి అప్లై చేయాలనేది మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి అది ఎలా వర్క్ చేయొచ్చో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూస్తాం. ఫస్ట్ ఒక మాస్టర్ పేజ్ని క్రియేట్ చేస్తున్నాను. యాడ్ న్యూ ఐటమ్. ఇక్కడ ఆల్రెడీ మనకి ఫస్ట్ ఇంతకు ముందర క్రియేట్ చేసిన మాస్టర్ పేజ్ ఉంది కాబట్టి సెలెక్ట్ మాస్టర్ పేజ్ అని వస్తుంది. ఇది డీసెలెక్ట్ చేయండి. ఓకే, మాస్టర్ పేజ్ అని తీసుకున్నాను. మాస్టర్ పేజ్ 2.master అనేది రావడం జరిగింది. ఓకే, యాడ్ ఇట్. సో ఇక్కడ మీకు కంటెంట్ ప్లేస్ హోల్డర్ బై డిఫాల్ట్ ఒకటి వచ్చింది. దానిపైన నేను ఒక లేబుల్ని యాడ్ చేస్తున్నాను. మరి ఈ లేబుల్కి ప్రాపర్టీస్ సెట్ చేయండి. టెక్స్ట్ సంథింగ్ మెయిన్ మాస్టర్ పేజ్ అని ఇచ్చాను. సో ఇట్లా మీకు ఏ కావాలో అవన్నీ, ఎన్ని కంటెంట్ ప్లేస్ హోల్డర్స్ కావాలో అట్లానే ఏ కంట్రోల్స్ కావాలో అవన్నీ ప్లేస్ చేసుకోండి దీంట్లో. ప్లస్ దీనికి సమ్ ఫాంట్ ఇట్లా ఇస్తున్నాను. అట్లానే సైజ్ కూడా ఇట్లా లార్జర్ కింద పెడుతున్నాను. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు ఇంకొక మాస్టర్ పేజ్ని క్రియేట్ చేస్తాం. యాడ్ న్యూ ఐటమ్, మాస్టర్ పేజ్. ఇప్పుడు సెలెక్ట్ మాస్టర్ పేజ్. సో ఇది ఇప్పుడు మనం క్రియేట్ చేయబోయేది సబ్ మాస్టర్ పేజ్ అనుకోండి. మాస్టర్ పేజ్ 3.master అని రావడం జరిగింది. సో ఇక్కడ సెలెక్ట్ మాస్టర్ పేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. యాడ్. సో ఇప్పుడు దీనికి మాస్టర్ పేజ్ ఏంటి, ఈ యొక్క పేజ్ 2ని తీసుకున్నాను కాబట్టి మెయిన్ మాస్టర్ పేజ్లో ఉండే ఇది యాక్సెస్ కావటం లేదు. ఏదైతే కంటెంట్ ప్లేస్ హోల్డర్ ఉందో అక్కడ మాత్రం మీరు ఏ కావాలన్నా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంకొక లేబుల్ని ప్లేస్ చేస్తున్నాను. సో ఈ లేబుల్కి నేను సమ్ టెక్స్ట్ ఇస్తాను. అండ్ ఫాంట్ కూడా మారుస్తాం. సైజు లార్జర్ కాకుండా సింపుల్గా లార్జ్ అని ఇస్తున్నాను. సో జస్ట్ మీకు తెలిసేదానికి ఏ విధంగా మెయిన్ మాస్టర్ పేజ్ అట్లనే సబ్ మాస్టర్ పేజ్ వర్క్ అవుతాయి అనేది. ఇప్పుడు దీనికి సపరేట్గా ఒక ప్లేస్ హోల్డర్ని పెడతాం. కంటెంట్ ప్లేస్ హోల్డర్ ఓకే.
ఇట్లా యాడ్ చేశాను కంటెంట్ ప్లేస్ హోల్డర్ని. సో ఓకే, చూడండి, మెయిన్ మాస్టర్ పేజ్లో ఉన్న దాన్ని యాక్సెస్ చేసేదానికి లేకుండా మెయిన్ మాస్టర్ పేజ్లో ఏదైతే కంటెంట్ ప్లేస్ హోల్డర్ పెట్టామో దాంట్లో మాత్రమే మీరు సబ్ మాస్టర్ పేజ్లో మీరు ఎడిట్ చేసుకునే దానికి అవకాశం ఉంది. మరి దీంట్లో సపరేట్గా ఇంకొక ప్లేస్ హోల్డర్ని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు న్యూ ఐటమ్ మామూలు వెబ్ ఫామ్ తీసుకుందాం. దీనికి కూడా మాస్టర్ పేజ్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మాస్టర్ పేజ్గా దేన్ని సెలెక్ట్ చేస్తాం? థర్డ్ వన్ని సెలెక్ట్ చేద్దాం. ఎందుకంటే థర్డ్ వన్ ఆల్రెడీ సెకండ్ వన్ని ఆల్రెడీ ఫాలో అవుతుంది కాబట్టి ఓకే. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిలోకి యాక్సెసిబిలిటీ లేదు. ఏదైతే కంటెంట్ ప్లేస్ హోల్డర్ అనేది సబ్ మాస్టర్ పేజ్లో ఇచ్చామో దానికి మాత్రమే ఎడిటింగ్కి ఇక్కడ అవకాశం కల్పిస్తుంది. సో ఇక్కడ ఒక లేబుల్ ఇస్తాను. సో దీనికి ప్రాపర్టీస్లో టెక్స్ట్ సింపుల్గా మారుస్తాను. దట్స్ ఆల్. ఇప్పుడు రన్ చేయండి దీన్ని. సో ఇదేమో కంటైనర్ పేజ్ నుంచి వచ్చింది, ఇదేమో సబ్ మాస్టర్ పేజ్ నుంచి, ఇదేమో మెయిన్ మాస్టర్ పేజ్ నుంచి. ఓకే, ఈ విధంగా మీరు మాస్టర్ పేజెస్ని నెస్టింగ్ అనేది చేయొచ్చు. అంటే ఒక మాస్టర్ పేజ్ని ఇంకొక మాస్టర్ పేజ్లోకి కాల్ చేసుకొని ఈ విధంగా యొక్క వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి ఫైనల్గా ఈ యొక్క మాస్టర్ పేజెస్లో కంటైనర్ స్పెసిఫిక్ మాస్టర్ పేజెస్ అంటే మీరు మీ యొక్క వెబ్ అప్లికేషన్ని ఎక్కడ వ్యూ చేయబోతున్నారు, అంటే ఏ టైప్ ఆఫ్ బ్రౌజర్ వాడబోతున్నారు అనే దాన్ని బట్టి మీరు యొక్క మాస్టర్ పేజ్ని మీ యొక్క కంటైనర్ పేజ్కి యాడ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాడతారు, కొంతమంది ఒపెరా వాడచ్చు, కొంతమంది నెట్స్కేప్ నావిగేటర్ వాడచ్చు. సో వాళ్ళకి తగినట్లుగా మీరు డిఫరెంట్ మాస్టర్ పేజెస్ని క్రియేట్ చేసుకొని ఏ కంటైనర్ని ఏ వ్యూయర్లో లేదంటే ఏ బ్రౌజర్లో మీరు ఆ యొక్క కంటైనర్ పేజ్ని ఓపెన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ స్పెసిఫిక్ మాస్టర్ పేజ్ని కాల్ చేసుకునే విధంగా మీరు కోడింగ్ అనేది రాయొచ్చు. అది ఎలా అంటే జస్ట్ లైక్ దిస్. ఇక్కడ మాస్టర్ పేజ్ ఫైల్ ఈక్వల్ టు అని మాస్టర్ పేజ్ 3 అని రావడం జరిగింది. ఓకే, మరి ఇక ఫర్ ఎగ్జాంపుల్ మొజిల్లాలో మీరు ఒక మాస్టర్ పేజ్ని మొజిల్లాకి సంబంధించి ఒక మాస్టర్ పేజ్ని క్రియేట్ చేశారు అనుకోండి. కోలన్ అనిచ్చి ఇప్పుడు మాస్టర్ పేజ్ ఫైల్ ఈక్వల్ టు, సో ఏ మాస్టర్ పేజ్ ఫైల్ అయితే క్రియేట్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ పేజ్ 4.master ఇలా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అట్లానే ఒపెరా క్రియేట్ చేశారనుకోండి, ఈ మొజిల్లా ప్లేస్లో ఒపెరా. అట్లా మీరు డిఫరెంట్ బ్రౌజర్స్కి తగ్గట్లుగా డిఫరెంట్ మాస్టర్ ఫైల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఈ యొక్క కంటెంట్ పేజ్ని ఏ బ్రౌజర్లో ఓపెన్ చేశారు అనే దాన్ని బట్టి ఆ స్పెసిఫిక్ మాస్టర్ పేజ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. దానికి తగ్గట్టుగా మీ యొక్క వెబ్ పేజ్ వ్యూ అనేది ఆ యొక్క కంటైనర్ ఆ వెబ్ బ్రౌజర్కి కంపాటబిలిటీగా మీరు డిజైన్ చేసిన మాస్టర్ పేజ్ని బట్టి వ్యూ అనేది మీరు మీ యొక్క వెబ్ అప్లికేషన్స్లో తీసుకురావచ్చు. ఓకే,